హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవన అలంకరణ. అండ్ నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా సిస్టర్ అయితే సప్త శనివారం వ్రతం అయితే చేస్తుంది. సో వీడియో పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి. మేము ఎలా చేసాము ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నాకైతే ఫ్రైడే ఈవినింగ్ కాల్ అయితే చేశారు మమ్మీ మా సిస్టర్. ఫోన్ చేసి సడన్గా నువ్వు రావాలి, ఇంకా సప్త శనివారం వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది, ఇది 8వ వారం ఉద్యాపన ఇస్తున్నాం, ఇంటి ఆడపిల్లగా నువ్వు తాంబూలం తీసుకోవడానికి రావాలి అని చెప్పేసి కాల్ చేశారు. ఇంకా తాంబూలం అంటే ప్రతి ఒక్కరూ ముందుండాలి కదండి. సో నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను వైజాగ్ టు విజయనగరం. ఇంకా నేను వెళ్ళగానే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి సరుకులని తెచ్చేశారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే చెల్లి 2:30కి లేచేసి ఇంట్లో ప్రసాదాలు అవన్నీ రెడీ చేస్తుంది. నేను లేచేసరికి 5:30 అయిందనమాట. నేను లేవగానే ఇంకా స్నానం అంతా కంప్లీట్ చేసి వచ్చేసరికి 5:30 అవుతుంది. ఇంకా నాకైతే బొట్లు పెట్టాలి కదా, నువ్వు బొట్లు పెట్టు అని చెప్పేసి నాకైతే పేటలు చెప్పింది అనమాట. నేను 2 పేటలు శుభ్రంగా వాష్ చేసి బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా మట్టి ప్రేమిదలు, పిండి ప్రేమిదలు ఇవన్నీ తనే ఫాస్ట్గా రెడీ చేసేసింది. ఇంకా స్వామివారి అలంకరణ కూడా చేస్తుందన్నమాట. ఈ టైంలో మమ్మీ పిన్ని వాళ్ళైతే మిగతా పనులైతే చేస్తున్నారు. ప్రసాదం చేయడం, పులిహార కలపడం ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇక్కడైతే స్వామివారికి చూసారు ఎంత చక్కగా అలంకరించిందో. ఆయన అలంకార ప్రియుడు అంటారు కదా, సో ఆయనకి ఎంత అలంకరించినా సరిపోదండి, ఆయన అంత అలంకార ప్రియుడు అంటారు కదా. సో ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. పులిహార ఏంటి ఇంత ఎక్కువ చేసామనుకున్నారా, ఇంకా భోజనాలు పెట్టుకోవట్లేదండి, ఇంకా తాంబూలంలోనే ఇంకా పులిహార ప్యాకెట్ కూడా పెట్టేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారంట. సో ఇంకా అలా అనుకున్నారు. సో ఇంటికైతే మామిడి తోరణాలు అయితే ఇలా కట్టారు. ఇంకా జీవపాప దియపాప అయితే ఇంకా అసలు ఒక దగ్గర ఉంటే వాళ్ళిద్దరిని చూడలేము. ఇంకా స్వామివారికి అయితే ఇంకా దీపాలైతే వెలిగించేస్తుంది. ఇంకా డాడీ వాళ్ళందరూ వచ్చేసారనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే తనకు ఆ రోజే కాలేజ్కి వెళ్ళిపోవాలి అంట. సో ఫాస్ట్ అప్పటికే టైం 8:30 అవుతుంది. 11 ఆ టైం కల్లా కాలేజ్కి వెళ్ళిపోతే ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి ఫాస్ట్గా స్వామివారికి ఫాస్ట్ అంటే కాదు, నిదానంగా నెమ్మదిగా అయితే చేసుకుందాం చక్కగాను, ఎటువంటి ఆటంకం లేకుండా 8 వారాలు అయితే కంప్లీట్ చేసుకుంది. మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, నాది కూడా అయిపోయింది పూజ. ఇంకా స్వామివారికి అయితే ఇలా దీపాలు అయితే పిండి దీపాలు అయితే వెలిగిస్తుంది అనమాట. ఇంకా పేరెంట్ వాళ్ళందరూ ఇంకా రాలేదు, వాళ్ళ కోసం అయితే చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. ఇంతలోపలైతే గోవిందనామాలు, ఇంకా లక్ష్మీ అష్టోత్తరం, ఇంకా ఇవన్నీ చదువుతున్నాం. ఇందులో అయితే పేరెంట్ వాళ్ళు అయితే వచ్చారు, ఇంకా స్వామివారిని అయితే నమస్కరించుకుంటున్నారు. ఇంకా ఇంటి దగ్గరలోనే వాళ్ళకైతే పిలిచేసాము. రిలేటివ్స్ పిలుద్దాం అనుకున్నాం కానీ దగ్గరలో ఉన్న రిలేటివ్స్నే పిలిచారు. ఏడుగురికి పిలిచేసి తాంబూలం అయితే సిద్ధం చేసుకుని వాళ్ళకైతే ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నది. అండ్ మా మమ్మీ డాడీ ఆశీర్వాదం కూడా లాస్ట్లో తీసుకుంటుంది అన్నమాట. ఇంకా స్వామివారి అనుగ్రహం ఏంటి అంటే ఆయన మొదటి వారం చక్కగా సింపుల్గా చేయించుకుంటారు. ఇంకా ఆయన వారాలు పెరిగే కొద్దీ ఆయన చాలా అంగరంగ వైభవంగా ఆయన 8వ వారం ఉద్యాపనం అయితే అంత చక్కగా అయితే చేసుకుంటారంట. ఈ పూజలోనే తెలుస్తుంది ఆయన అనుగ్రహం ఎంత గొప్పదో అనేది. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు స్వామివారి పూజ చేసుకుంటే ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే నమ్ముతాం. మీరు కూడా నమ్మండి. అండ్